నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అమ్మా న్యూస్ తరఫున తెలుగు ప్రేక్షకులందరికీ, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానికానందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి, శాంతియుత జీవనం కొనసాగాలని చెప్పి, అందరి ఆర్థికాభివృద్ధి, మానసిక సంతృప్తి నెలకొలాలని చెప్పి అమ్మ న్యూస్ తరఫున కాంక్షిస్తూ ఉన్నాం. అందరి మరొకసారి తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. వార్తల వెనుక దాగి ఉన్నటువంటి నిజాలేంటి వెలికి తీయడం కోసమే ఈ ఏది నిజం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకుంటే, ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో పెద్ద ఎత్తున ఒక యాడ్ వచ్చింది. దాని తర్వాత పేజీ పోతే మూడో పేజీ, అంటే ఇప్పుడు మూడో పేజీ మొదటి పేజీ అనమాట. మూడో పేజీలో వేసినటువంటి వార్త కవితకు సంబంధించి. ఎంక్వైరీలో కవిత పేదో రణభూమికి పోతున్నట్టు, ఆ రణభూమికి పోయేటోళ్ళు ఆయుధాలు ప్రదర్శిస్తారు కదా, ఆ రకంగా తను వాడి పాడేసినటువంటి ఫోన్లను ప్రదర్శిస్తూ పోయినటువంటి వార్తను పెద్దగా రాసి, ఇవిగో ఫోన్లు అని కవిత ఫోన్లను చూపిస్తున్నటువంటి ఒక ఫోటోతో పాటు వార్త రాయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈడీ కూడా ప్రశ్నించినటువంటి అంశాన్ని కూడా వేశారు. ఇన్ని ఫోన్లు ఎందుకు మార్చారు అంటే, మామూలుగా ఎవరైనా సంవత్సరానికో ఫోను, 2 సంవత్సరాలకో ఫోను మారుస్తాం. మామూలుగా మనం 10-15 వేల ఫోన్ కూడా దాదాపుగా 3-4 సంవత్సరాలు వాడినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ కవిత నెలకో ఫోన్ మార్చిందో, లేకపోతే 15 రోజులకో ఫోన్ మార్చిందో, కొన్ని అంటే 1,00,000-1,500,000 విలువైనటువంటి ఫోన్లను అవలీలగా మార్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ ఫోన్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఒకటైతే, ఈ ఫోన్లు మార్చినటువంటి విషయం నిజమే అని చెప్పి కవితను ఒప్పుకున్నట్టుగా అయింది. ఆ 10 ఫోన్లను చూపించడం ద్వారా ఆమె ఏదైతే నేను ఈడీ పైన ఒక విజయం సాధించినా, లేకపోతే ఇతరులపైన విజయం సాధించినా అని చెప్పడం కంటే ముందు, నేను 10 ఫోన్లను మార్చినా అని చెప్పి ప్రజానికానికి చెప్పట్టుగానే ఆ ఫోటో ఉంది. అయితే ఇన్ని ఫోన్లను ఎందుకు మార్చారు అనేటువంటి ప్రశ్న ఈడీ వైపు నుంచి వచ్చింది. దాని గురించి మళ్ళీ మనం చర్చిద్దాం. ఇంకపోతే మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ లేఖ ఒకటి రాశారు. ఆ లేఖ సందర్భంగా మనం నిన్న మాట్లాడుకున్నాం ఏంటంటే, కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారు మేము ఇప్పుడు గుర్తొచ్చినామని చెప్పి, కార్యకర్తలు వేదన చెందుతున్నారని చెప్పి మనం నిన్న చెప్పినాం. అదే అంశం ఇప్పుడు గుర్తొచ్చామా అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చామని ఎందుకన్నారంటే, నిన్న హైదరాబాద్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో, మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ పటిష్టత, రాబోయేటువంటి రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాలి, కవితను కనుక అరెస్ట్ చేస్తే ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలి, ఇవన్నీ కూడా చర్చిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి లేఖ ప్రస్తావన వచ్చినప్పుడు కార్యకర్తలందరూ కూడా మూకుమ్మడిగా తమ నిరసనను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే మేము 9 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు గుర్తొచ్చినామా? మీకు ఆపద వస్తే కార్యకర్తలు గుర్తొస్తారు, కానీ కార్యకర్తలకు ఆపద వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఎవరు రాలేదు, మీరు ఎవరికి సహకారం చేయలేదు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి కార్యకర్తలు తమ నిరసన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే వార్త వచ్చింది. ఇది అమ్మా న్యూస్ లో నిన్ననే మనం ఏదిజం కార్యక్రమంలో ఈ విషయం కూడా మనం చర్చించుకున్నాం. ఇకపోతే మరొకటి, దర్యాప్తు ఎందాక ఇది మన పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి దాంట్లో దర్యాప్తు ఎందాక వచ్చినటువంటి విషయం కూడా ఇక్కడనే మొదటి పేజీలో వచ్చింది. దీనిపైన కూడా మనం మిగతా పేపర్లు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉంది. ఓపీఎస్ ఉద్యమంపై కేంద్రం కొరడా. గత కొన్నాళ్లుగా ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తా ఉన్నారు. తమ పెన్షన్ కి సంబంధించినటువంటి విధానాన్ని మార్చడం తమకు నచ్చదు, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి మొత్తం పెన్షన్దారులందరూ ఉద్యమం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఉద్యమం పైన కేంద్రం కొరడా జులిపించింది. ఎవరు ఉద్యమం చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఉద్యమం చేస్తే విధులకు ఆబ్సెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని మేము ఆబ్సెంట్ గా పరిగణించి వేతనంలో కోత పెడతామని చెప్పి కూడా ఒకటి ఇచ్చింది. అట్నే లోన్ల విషయంలో కూడా పెంపుదల కనిపిస్తా ఉంది. అంటే వరికి, పత్తికి ఎకరానికి 45,000 లోన్ ఇస్తామని చెప్పి, అట్లనే మిర్చికి 80,000 ఇస్తామని చెప్పి, ఆయిల్ ఫామ్ కి అయితే 42,000 ఇస్తామని చెప్పి, 20 గొర్రెలు పొట్టుకు 25,000 ఇస్తామని చెప్పి టెస్కా రుణ పరిమితిని కూడా ఖరారు చేసినటువంటి ఒక వార్త కూడా మనం ఇలా కనిపిస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే, ఈ ఆరోగ్యానికి సంబంధించింది. మధుమేహ వ్యాధులు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా బాదాం మేలు చేస్తుంది, బాదాం చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అనేటువంటి ఒక వార్త కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఆంధ్రజ్యోతి
ఇంకొకటి మన ప్రతి ఉద్యోగిపై నిఘా అని చెప్పి ఇతర విభాగాల్లోకి వెళ్లడంపై నిషేధం, ఉద్యోగులు పరీక్ష రాస్తే 4 నెలల సెలవు, కాంట్రాక్ట్ వారైతే ఉద్యోగం విడాల్సిందే, పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ అంటే టీఎస్పీఎస్సీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు అనేక రకాల నియమ నిబంధనలు విధించినటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అట్లనే హింద్ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం, నిన్న స్వల్ప భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై 6.8గా నమోదు. పాకిస్తాన్, భారత్ లో సహా 9 దేశాల్లో ప్రకంపనలు, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రభావం, భవనాలను వదిలి రోడ్లపైకి ప్రజలు, రోడ్ల పక్కన కార్లు వాహనాల్లో నిద్ర, ఆసుపత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటన. ఇదొకటి కూడా వచ్చిన తర్వాత వాహనాలు మారి దేశం మార్చి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఖలిస్తాన్ ఉగ్రవాది తప్పించుకున్నాడు కాబట్టి దాన్ని ఇతను అమృత్పాల్ సింగ్ పరారైనటువంటి విషయం ఉన్నది. ఇక ఈయన పరారైంది కాబట్టి దాన్ని మనం కూడా ఇక్కడ ఒక పెద్ద మొదటి పేజీలో ఈ వార్త వేయడం కూడా జరిగింది. దీని తర్వాత ఇంకొక ఇప్పుడు మనము ఈనాడు పత్రికను ఇంకా చూస్తే, ఈనాడు పత్రికను చూసినప్పుడు ఈనాడు పత్రికలో కూడా మొదటి పేజీలో పూర్తిగా పెద్ద ఎత్తున యాడ్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే ఈ మొదటి పేజీ, రెండో పేజీ, మూడో పేజీ మొత్తంగా వార్తలే. 4వ పేజీలో వసుంధర, మళ్ళీ తిరిగి 5వ పేజీ, దీన్ని మొదటి పేజీ అనుకోవచ్చు మనం. లీకేజీపై నివేదిక ఇవ్వండి, ఇది ఒక వార్త వచ్చింది. సుదీర్ఘ విచారణకే ఇవన్నీ కూడా. అట్నే ఇవిగో నా ఫోన్లో అని చెప్పి కవిత ఫోన్లను చూపిస్తున్నటువంటి ఫోటో ఒకటి ప్రధానంగా ప్రచురించడం, కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నాపై బురద జల్లేందుకే ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అట్నే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ కు లేఖ రాసినటువంటి విషయాన్ని కూడా ఈమె ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మనం నిన్న ఈ విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కేంద్రం గవర్నర్ కు నోటీసులు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టును అడిగితే సుప్రీంకోర్టు కాదు కేంద్రానికి సమర్పి కేంద్రానికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు ఇది నాడులో ఇంకొక మెయిన్ పేజ్ కూడా ఉంది. అంటే యాడ్స్ రావడం వల్ల వీళ్ళు మెయిన్ పేజ్ మారుస్తా ఉన్నారు. ఇంకొక మెయిన్ పేజీ, ఇందులో పరిహారం అనే ఆశలు అని చెప్పి నిన్న ఏదైతే వడగళ్ల వానకు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ పైనే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉపాధి కలిపోయింది, పంట అంతా నష్టపోయినారు, చేతిలో రుణభారం కూడా పెరిగిపోతా ఉంది, చేతిలో చిల్లగా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా వాళ్ళకి పరిహారం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి ఒక వార్తను కూడా ఇక్కడ వచ్చింది. అట్నే పంట నష్టమైన ప్రభుత్వానికి నివేదిక, సీఎంకు నివేదిక కూడా అందజేసినటువంటి ఒక వార్త కూడా ఈనాడులో మొదటి పేజీలో వచ్చింది. తక్కువ బాధతో మరణదండన, ఇది బాగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ఏంటంటే మనకు ప్రభుత్వాలు ఉరిశిక్ష విధిస్తూ ఉన్నాయి చాలా మంది. అయితే ఉరిశిక్షను రద్దు చేయాలనేటువంటి అనేక ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రజాకుల సంఘాలు, పౌర సంఘాలు ఇవన్నీ కూడా ఉరిశిక్షను రద్దు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం మన శిక్షా స్మృతిలో ఉరిశిక్ష ఉన్నది. ఉరిశిక్షను రద్దు చేసినట్టయితే కరడుగట్టినటువంటి ఉగ్రవాదులకు, నేరస్తులకు, తీవ్రవాదులకు శిక్షలు తక్కువైపోతాయి. వాళ్ళు జీవితకాలం జైళ్లలో ఉంచి వాళ్ళను సాధాలంటే కూడా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అయితే ఉరిశిక్షను ఉరి కాకుండా దాన్ని ఏదైనా విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడమా, లేకపోతే అంటే ఎక్కువ బాధ అనుభవించకుండా మరణించేటువంటి విధానాన్ని రూపొందించాలని చెప్పి కూడా ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది. దానిపైన ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగినటువంటి వార్త కూడా ఒకటి మనం ఫస్ట్ పేజీలో చూస్తా ఉన్నాం. సహాయక ఆచార్యులు 4 రోజులుగా నియమించండి అని చెప్పి మంత్రి హరీష్ రావు ఉద్యోగులు ఆరోగ్య పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని చెప్పి ఒక ఆదేశం జారీ చేసినట్టు కూడా వస్తా ఉన్నాయి. ఇట్లాంటి ఆదేశాలన్నీ కామన్ గా జారీ చేస్తుంటారు కానీ ఇవి ఎక్కడ పెద్దగా అమల్లో అయినట్టు వచ్చినట్టు మనం కనబడదు. ఎలక్షన్లు వస్తున్న కొద్దీ ఇట్లాంటి ఆదేశాలన్నీ జారీ అయితేనే ఉంటాయి. ఇకపోతే మనం వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో ఇందులో కూడా మొదటి పేజీ అంతా యాడ్సే ఉన్నాయి. రెండో పేజీ పోతే మూడో పేజీ మొదటి పేజీగా చూడొచ్చు. ఇందులో 10 రోజులు 10 గంటలు, రెండో రోజు 10 గంటలు. అంటే రెండో రోజు కూడా కవిత విచారణ 10 గంటలు కొనసాగిందని చెప్పి ఒకటి. టీఎస్పీఎస్సీలో ఖాళీ కుర్చీలు, అంటే పెద్ద ఎత్తున ఇలా ఖాళీలు ఉన్నాయి టీఎస్పీఎస్సీలో అనేటువంటి ఇంకొక వార్త మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలా ఇంపార్టెంట్ వార్త ఏముందంటే మనము మాట్లాడుకోవాల్సింది, లీకేజీలు అన్ని కామనే అని చెప్పి మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వార్త కూడా ఇలా ఫస్ట్ పేజీలో ఇందులో ఉంది. ఇలా బీఆర్ఎస్ అంటే బేటీస్ రాబరీ స్కీమ్ అని చెప్పి ఒక అబ్రివేషన్ విజయశాంతి బీజేపీ నాయకురాలు, జాతీయ నాయకురాలు ఇచ్చినారు. దీన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. టీచర్ నోటిఫికేషన్ రావట్లేదని యువకుడి ఆత్మహత్య, ఇవన్నీ తీన్మార్ మల్లన్ అరెస్ట్, పేపర్ లీక్ పై సీఎం ఎందుకు మాట్లాడతలేరు, ఇవన్నీ కూడా మొదటి పేజీలో వచ్చినటువంటి వార్తలు. ఈ వార్త పైన మనం విశ్లేషణ కొనసాగించే ముందు ఈ కార్యక్రమంలో ఏది నిజం కార్యక్రమంలో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ విశ్లేషణ కొనసాగుతా ఉంది. కస్టమర్లకు, మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు జిఆర్ఆర్ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపుర్ రాజ్ రెడ్డి వారి ఉగాది శుభాకాంక్షలు.
కస్టమర్ దేవులకి మరియు మార్కెటింగ్ మిత్రులకి మా శ్రేయభిలాషులకి జేఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి ఉగాది శుభాకాంక్షలు. రైతు సోదరులకు డీలర్ మిత్రులకు సినర్జీ అగ్రో కెమికల్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. సినర్జీ ఉత్పత్తులు నాణ్యమైనవి, నమ్మకమైనవి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆదిలాబాద్. భారతీయ జనతా పార్టీ లల్లాయ్ రే జెండకు జై కొట్టరో, జై కొట్టరో, హైదరాబాద్ బిడ్డ కంది సీతన్నకు జై కొట్టరో. జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్, ఆదిలాబాద్ జిందాబాద్ జిందాబాద్, కమలంపూర్ జిందాబాద్ జిందాబాద్, ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా పట్టే సీనన్న, ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా పట్టే సీనన్న. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను, ఆదిలాబాద్ కాంతిరే కై మెరిసెను. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను, ఆదిలాబాద్ కాంతిరే కై మెరిసెను. ఆదిలాబాద్ పులి బిడ్డ కాషాయపు జెండా పట్టి నరేంద్ర మోడీ బాట నడిచే, ఆదిలాబాద్ పులి బిడ్డ లల్లై 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 రే లల్లై రే, భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండకు జై కొట్టరో, జై కొట్టరో. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆదిలాబాద్. లల్లై 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 రే లల్లై రే, భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండకు జై కొట్టరో, జై కొట్టరో, హైదరాబాద్ బిడ్డ కంది సీతన్నకు జై కొట్టరో. కంది సీతన్న జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్, ఆదిలాబాద్ జిందాబాద్ జిందాబాద్, కమలంపూర్ జిందాబాద్ జిందాబాద్, ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా పట్టే సీనన్న, ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా పట్టే సీనన్న. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను, ఆదిలాబాద్ కాంతి కై మెరిసెను. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను, ఆదిలాబాద్ కాంతి కై మెరిసెను. ఆదిలాబాద్ పులి బిడ్డ కాషాయపు జెండా పట్టి నరేంద్ర మోడీ బాట నడిచే, ఆదిలాబాద్ పులి బిడ్డ లల్లై 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 రే లల్లై రే, భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండకు జై కొట్టరో, జై కొట్టరో. హాయ్ సుమక్క, తెలుగు వారందరూ మంచి పేరు తెస్తున్నావు, అందుకే నీకు తెలుగు వంటకాలు తెచ్చా. తెనాలి డబుల్ హార్స్ అన్ని రకాల పప్పుల్ని అందిస్తున్నారు. వాటితోనే ఈ వడలు, ఇడ్లీలు, దోశలు, సాంబారు అన్ని చాను. ఇంకా టీడీహెచ్ అందిస్తుంది ఇన్స్టెంట్ వడ, దోశ, ఇడ్లీ మిక్స్, రిషిక సున్నుండలు కూడా. సూపర్ తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళకి ప్రసిద్ధి. ఇప్పుడు పొట్టు మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, అలాగే టీడీహెచ్ ఇన్స్టెంట్ వడ, ఇడ్లీ, దోశ మిక్స్, రిషిక నేతి బెల్లం సున్నుండలు కూడా. అందుకే తెనాలి డబుల్ హార్స్ ని సుమని తెలుగు ప్రజలు అంతా ప్రేమిస్తారు. తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్. జిఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి కస్టమర్లకు, మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు జిఆర్ఆర్ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపూర్ రాజరెడ్డి వారి ఉగాది శుభాకాంక్షలు. కస్టమర్ దేవులకి మరియు మార్కెటింగ్ మిత్రులకి మా శ్రేయభిలాషులకి జేఆర్ఆర్ ప్రాపర్టీస్ వారి ఉగాది శుభాకాంక్షలు. రైతు సోదరులకు డీలర్ మిత్రులకు సినర్జీ అగ్రో కెమికల్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. సినర్జీ ఉత్పత్తులు నాణ్యమైనవి, నమ్మకమైనవి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఏది నిజం కార్యక్రమంలో నమస్తే తెలంగాణను చూసినట్టయితే, నమస్తే తెలంగాణలో కూడా మొదటి పేజీలో పూర్తిగా పెద్ద ఎత్తున యాడ్ వచ్చింది. రెండో పేజీలో
ఒక పెద్ద బ్యానర్ ఫోటో ఒకటి, అంటే పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు చేసినటువంటి ఒక నిరసన పార్లమెంట్ భవనం పైకి ఎక్కి ఒక పెద్ద బ్యానర్ను ప్రదర్శిస్తూ జేపీసీ చేయాలని చెప్పి ఎంపీలు చేసినటువంటి నిరసన ఆ ఫోటోను ఒకటి వేశారు. అట్లనే ఇవిగో ఫోన్లు అని చెప్పి కవిత తన ఫోన్లు అంటే ఏదైతే మార్చినటువంటి 10 ఫోన్లునే ఆ ఫోన్లను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి చూపించినటువంటి ఫోటోను వేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్ గా ఇక్కడ ఒక వార్త, గవర్నర్ ఇద్దరు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి అట్లనే ఆమె రాసిన ఇద్దరు మహిళా మంత్రులు రాసినటువంటి ఒక లేఖను ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇదేంటంటే గవర్నర్ నిన్న ఏదైతే ఉగాది ప్రసంగంలో చెప్పినటువంటి మాటల్ని తప్పుపడుతూ వీళ్ళు రాశారు, ఇదంతా మీదే, ఈ పాపం అంతా యువకులకు ఉద్యోగం రాకపోవడానికి మీరే కారణం అని చెప్పి ఆమెను నిందిస్తూ వీళ్ళు ఒక లేఖ రాసినటువంటి వార్తను కూడా ఇందులో వేయడం జరిగింది. ఏంటంటే 10 బిల్లు నీ దగ్గర పెండింగ్ పెట్టుకున్నావు కాబట్టి ఉద్యోగాలు రాలేదు అని చెప్పి వీళ్ళు ఆ లేఖలో పేర్కొన్నటువంటి విషయాన్ని ఇందులో వేశారు. తర్వాత కవితకు సంబంధించినటువంటి ఒక వార్త రాశారు. ఏంటంటే అదే చిరునవ్వు, అంటే ఆమె చిరునవ్వుతోనే వెళ్ళిపోయింది, ఆమె ఏమాత్రం భయపడతలేదు, చాలా గంభీరంగా ఉంది అనేటువంటి ఒక అంశాన్ని చెప్పడం కోసం అదే చిరునవ్వు అని చెప్పి కూడా కవిత ఫోటోనేసి ఫోన్లు చూపిస్తున్నటువంటి ఫోటోనేసి ఒక వార్తను ఇందులో రాయడం జరిగింది. అంటే మిగతా పత్రికలు అన్నిటికీ భిన్నంగా ఈ పత్రికలు ఎప్పుడు వార్తలు ఉంటాయి, వీటిని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు తెలియాలి నమస్తే తెలంగాణలో మిగతా పత్రికల్లో ఏ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఈ అంశాన్ని మనము మాట్లాడుతూ ఉన్నాం. ఇకపోతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, మల్లన్న అరెస్ట్, తీన్మార్ మల్లన్న అరెస్ట్ అనేటువంటి వార్త మనకు ప్రధానంగా వెలుగు పత్రికలో కనబడ్డది, మిగతా వార్తలు కూడా వచ్చింటుంది కానీ వెలుగు పత్రికలో చాలా ప్రధానంగా ఈ వార్తను వేయడం జరిగింది. తీన్మార్ మల్లన్నతో పాటు జర్నలిస్ట్ విఠల్ని కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. అట్లనే మన కమల్ ని కూడా అరెస్ట్ చేసినట్టుగా జర్నలిస్టును అరెస్ట్ చేసినట్టుగా మనకు సతీష్ కమల్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం జర్నలిస్టుల మీద ఎందుకని ఉక్కుపాదం మోపుతా ఉంది? భావ స్వేచ్ఛ ఉన్నప్పుడు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు, పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎందుకని ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తున్నది ప్రభుత్వం అనేది ఒకటైతే, మనము మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున ఆయన అనేక అంశాలని పత్రికా స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి, 4th ఎస్టేట్ గురించి, బాధ్యతాయుత జర్నలిజం గురించి అనేక రకాలుగా మాట్లాడినారు. దాన్ని ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఇక్కడ కూడా వర్తిస్తాయి కదా. మరి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నదా, పత్రికా స్వేచ్ఛను కాపాడుతున్నదా, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్నదా అనేటువంటి విషయంలో కూడా కేటీ రామారావు గారు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేటీ రామారావు గారు ఆ విషయంలో ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళను పొగిడితే, వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాస్తే, వాళ్ళని ఆహాఊహ అంటేనే అది నిజమైన జర్నలిజం. ఏమాత్రం ఆ ప్రశ్నించినా, ప్రజల పక్షాన మాట్లాడినా, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను వారికి దృష్టికి తెచ్చినా కూడా అది నిజమైనటువంటి జర్నలిజం కాదు. కాబట్టి ఇవన్నీ ఈ విషయంలో అంటే ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రతిపక్షాన ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులందరినీ కూడా ప్రభుత్వం ఉక్కుపాదం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇకపోతే ఈడీ విచారణ కవిత నిన్న ఏం జరిగింది అనే విషయంలో కూడా చాలా పత్రికలు కవిత ఫోన్లను చూపించినటువంటి విషయాన్ని రాశాయి. కానీ మరి కవిత 10 ఫోన్లను ధ్వంసం చేసినటువంటి విషయంలో కానీ, లేకపోతే మార్చినటువంటి విషయంలో కానీ రుజువైంది, కవిత 10 ఫోన్లను మార్చినట్టుగా రుజువైంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడ ఈ పత్రికలలో రాయలేదు. ఇంకోటి, ఫోన్లను మార్చినవు, ఫోన్లు ధ్వంసమైన పూర్తిగా పారేసినట్టు కవితనే చెప్పింది. అవును, ఒక ఫోను నా ఎవరికో బంధువులకు ఇచ్చినా, వాళ్ళకి ఇచ్చినా, వీళ్ళకి ఇచ్చినా అని చెప్పింది. ఆ ఫోన్లు తెప్పించి చూపించింది. ఇప్పుడు ఆ ఫోన్లలో ఉండబడేటువంటి సమాచారం ఏంది? మరి ఒకే నెల 15 రోజులలోనూ ఇన్ని ఫోన్లను మార్చడానికి గల కారణం అనేది కవిత చెప్పాలి కదా. మరి కొత్త ఫోన్లు, ఐఫోన్లు, ₹1,00,000 విలువైనటువంటి ఫోన్లను మార్చిన అనేటువంటి విషయాన్ని ఆమెనే ఆ ఫోన్లను చూపించడం ద్వారా బట్టబయలు చేసినటువంటి విషయాన్ని పత్రికలు ఏవి ప్రధానంగా ప్రచురించలేనటువంటి విషయం ఒకటైతే, ఈడీ ఏం మాట్లాడింది, ఈడీ ఏం చెప్పింది అనేటువంటి విషయాలు కూడా మనం మళ్ళీ ఈడీ ఈమెను అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ఫోన్లను మార్చడానికి కారణాలు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా అడుగుంటారు. ఎందుకంటే ఫోన్లు ఆమె చూపించింది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం ప్రశ్నించే ఉంటుంది. తర్వాత ఈడీకి అధికారాలు ఉన్నాయి. ఈడీకి మామూలు పోలీసులో విచారణ కంటే ఈడీకి ఉండేటువంటి అధికారం, కొద్దిగా జ్యుడిషియల్ పవర్ ఉండేటువంటి అధికారాలు ఈడీకి ఉంటాయి. ఈడీ ఎప్పుడు కూడా ఇంటికి పోయి విచారణ చేయదు. ఈమె ఏం చెప్పింది, మా ఇంటికి వచ్చి, మహిళను కాబట్టి మా ఇంటికి పోయి విచారణ చేయాలి, చిన్నపిల్లలు కాబట్టి ఇంటికి పోయి విచారణ చేయాలని నిబంధనలు లేని, ఆ నిబంధనలను ఈడీకి వర్తించవు. ఈడీ ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ పవర్ ఉండేటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాబట్టి ఈడీ దగ్గరికి ఎవరైనా పోవాలి. సోనియా గాంధీ గారు కూడా ఈడీ దగ్గరికి పోయిన విచారణకు.
ఆమె ఇంటికి రావాలని చెప్పి లేఖలు ఈడికి రాయాలి. కానీ ఈమె ఇక్కడ కొద్దిగా అతి తెలివి ప్రదర్శిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఇదంతా చేస్తా ఉన్నదంటే ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో నిజంగానే కవిత ఈ రకంగా చేసింటది అనేటువంటి ఒక భావన కలుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఎలాగైనా పక్కకు తీయాలి, దాని నుంచి బయటికి రావాలి అనేటువంటి ఒక ప్రచార యావతోటి ఇలా కవిత ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మళ్ళీ ఈడీ ఎప్పుడు పిలుస్తుంది అంటే ఆమెకు మెయిల్ ద్వారా చెప్తామన్నారు. బహుశా ఇవాళ పండుగ కాబట్టి ఈ రోజు ఏమి ఆమెకు మెయిల్ పెడతారో పెట్టారో తెలియదు, కానీ రేపు ఎల్లుండో లేదా 24న నా కవిత విచారణ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి అవకాశాలనే ఈ వేసినటువంటి కేసు సందర్భంగా ఆ కేసు ఏం చెప్తుంది అనేటువంటిది కూడా ఒక్కటైతే ఖచ్చితంగా 25న తిరిగి ఈడీ విచారణ కవిత రావాల్సి ఉంటుంది. ఎందుకంటే 80-90% విచారణ పూర్తి అయిపోయింది. ఇంకా వాళ్ళు దాని మీద పూర్తి రిపోర్ట్ తోటి ఒక కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఈడీ విచారణ వేరే, సిబిఐ విచారణ వేరే. సిబిఐ విచారణ మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ మొట్టమొదలు సిబిఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపినటువంటి పరిస్థితి మనం గమనించినాం. ఆ సిబిఐ విచారణలోనే తేలినటువంటి విషయం ఏంటంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అని. మనీ లాండరింగ్ సంబంధించినటువంటి విషయాలను ఈడీ విచారించింది. ఇప్పుడు అసలు కేసు దొంగలు ఎవరు, ఈ కేసు చేయడానికి గల ఈ కుట్రకు గల కారణాలు అనేటువంటి విషయాన్ని మళ్ళీ సిబిఐ విచారణ చేస్తుంది. ఒకవైపు ఈడీ నడుస్తుంది, మరోవైపు సిబిఐ కేసు నడుస్తుంది. ఇందులో కవిత తప్పించుకునేటువంటి అవకాశాలు లేవని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. నిన్న చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు, సుప్రీంకోర్టు నా అడ్వకేట్లతో మాట్లాడినప్పుడు, చాలా మంది న్యాయ నిపుణులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వెనక ముందో కానీ ఇందులో కేసు నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు మాత్రం లేవు అనేది స్పష్టంగా. మొదట్లో సాక్షులు అన్నారు, తర్వాత అనుమానితులు అన్నారు, తర్వాత నిందితుల పేరులో కవిత పేరు కూడా చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మేబీ మరి ఈడీ ఎందుకు ఆలస్యం చేస్తుంది అంటే ఈడీ కూడా పూర్తి క్షుణ్ణంగా పరిశీలన చేసి విచారణ జరిపిన తర్వాతనే పూర్తి వివరాలని తెలియజేయాలని చెప్పి ఈడీ భావిస్తున్నట్టుగా ఉంది. అందుకనే కొంత ఈడీ విచారణలో కొంత అంటే కవితకు వెసులుబాటుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే మనం ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే నిన్న అంటే 2 స్కామ్లు ఇక్కడ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెప్తాను. ఒకటి ఈడీ కేసు అయితే, రెండోది మన టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ల లీకేజ్. ఈ పేపర్ల లీకేజీకి సంబంధించినటువంటి అంశం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే ఉంది. ఇన్ని పేపర్లు లీక్ అయిపోయి ప్రభుత్వం పూర్తిగా ఆభాస్ పాలైతే కూడా ప్రభుత్వం దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు, మాకు సంబంధం లేదని చెప్పి తిరిగి ఎదురుదాడి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మళ్ళీ నిన్న మనము ఈడీకి కవిత ఫోన్లు చూపించిన తర్వాత కూడా కొందరు మంత్రులు చేసినటువంటి ప్రకటనలు కూడా చాలా హాస్యాస్పద ఉన్నాయి. అందులో ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మహిళ కాబట్టి కవితని వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి తీరు మనం గమనించినాం. మహిళ కాబట్టి ఎందుకు మళ్ళీ ఇప్పుడు నిన్నటి దాకానేమో అన్ని సమానము, అంతా ఒకటే, పురుషులు మహిళలు సమానమే అని చెప్పి మహిళా దినోత్సవం రోజు కవిత పెద్ద ప్రసంగం చేసింది. ఇరుక్కునేసరికేమో మహిళ కాబట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు, మహిళ మీద ఈ రకమైన అవి చేస్తారా, తెలంగాణ ఆడపడుచు మీద చేస్తారని చెప్పి. తెలంగాణ ఆడపడుచుల మీదగా చేస్తున్నది, మహిళల మీదగా చేస్తున్నది. ఎవరైతే కేసులో ఇరుక్కున్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే ఫోన్లను మార్చారో, ఎవరైతే ఈ కుంభకోణానికి పాల్పడడానికి ప్రేరణ కల్పించారో వాళ్ళ మీద విచారణ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే గురువింద గింజలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ఉద్యమంలోకి రాకముందు, మంత్రి కాకముందు, ఎమ్మెల్యే కాకముందు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసినటువంటి ఉద్యోగి. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఈయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పి, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి ఏసీబీ కేసులు నమోదయ్యాయి. మరి ఆ కేసులు ఉమ్మడి రాష్ట్రం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కేసులు ఏమైనాయి? ఆ కేసులు కోర్టుకు పోయి కొట్టేయబడాలా, లేకపోతే ఈయనకు దాంట్లో శిక్షణ పడాలా, ఈయనకు జైలు శిక్షణ పడాలా. కానీ ఏమి కాకుండా ఆ కేసులు ఇప్పటిదాకా ఎందుకు బయటికి రావడం లేనటువంటి విషయంలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద కేసులు అన్ని కూడా కొట్టేసిండ్రు అని చెప్పి చెప్పగలుగుతాడా? లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ మాట మనం మాట్లాడినప్పుడు వెంటనే ఏమంటాడంటే నేను బీసీ మంత్రిని కాబట్టి నా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇదివరకే అన్నాడు నేను బీసీని కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి గతంలో కూడా అన్నాడు. మరి అంతకుముందే శ్రీనివాస్ గౌడ్ గారి మీదనే నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కొందరు హత్యాయత్నం చేసిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఇది కూడా ఢిల్లీలో కేసు నమోదైంది. మరి ఆ కేసు ఏమైంది?
మరి శ్రీనివాస్ గౌడ్ మీద అత్యాయత్నం చేసిన వ్యక్తులు ఎవరు, ఏమైపోయినారు వాళ్ళు ఇంకా తిరిగి పార్టీలోనే ఎందుకు కొనసాగుతా ఉన్నారు? ఈ విషయానికి శ్రీనివాస్ గౌడ్ గారు సమాధానం చెప్పారు. కానీ కవిత విషయం వచ్చేసరికి, ఎందుకంటే ఎంతైనా దొర బిడ్డ కదా, దొర దగ్గర బానిసలుగా ఉన్నటువంటి ఈ మంత్రులు దొర బిడ్డ మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇలా మనకు కనబడతా ఉన్నది. ఏదేమైనా మనం ఏమంటున్నామంటే కవితను పూర్తిగా మనం తప్పుపడతలేదు, కవితనే ఈ రకంగా చేసింది అని చెప్పి కూడా మనం చెప్తలేం. మనం ఏమంటున్నామంటే విచారణకు సంబంధించి విచారణకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. విచారణకు పిలిచినప్పుడు మహిళ కాబట్టి విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలి, లేకపోతే కేసీఆర్ కూతురు కాబట్టి విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలి, లేకపోతే మీరు దొంగతనం చేసిండ్రు అని చెప్తే మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినాం కాబట్టి మా మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడడం సరికాదనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. అట్లనే ఇంద్రకిరణ్ రెడ్డి గారు నిన్న చాలా గొప్ప ప్రకటన చేసిండ్రు. ఆయన ఏంటంటే లీకేజీలు కామనే అని చెప్పి, అంటే ఈ పేపర్ లీకులు ఇవన్నీ కూడా కామన్గా జరిగేటువంటి విషయాల మీద రాద్ధాంతం ఎందుకు అని చెప్పి. మరి ఆయన అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ లీక్ వల్ల, పేపర్ లీక్ అవ్వడం వల్ల, బయటికి రావడం వల్ల 30 లక్షల మంది అభ్యర్థుల పైన ఇది జరిగింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా 30 లక్షల మంది ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు పరీక్షలు రాయాలా వద్దా, రాసినటువంటి రిజల్ట్ రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఇంద్రకిరణ్ రెడ్డి గారికి అర్థమవుతున్నట్టుగా లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, అవన్నీ అయిండు కాబట్టి వీళ్ళ బాధ అర్థమవుతలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రకంగా అభ్యర్థులను వేధించడం కంటే, పరీక్షలు రద్దు చేసినామని చేతులుపుకోవడం కంటే, అభ్యర్థులు ఎవరైతే పరీక్షలు రాయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో పరీక్షార్థుల్లో వాళ్ళందరికీ పూర్తిగా సహాయం చేయాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ నష్టపరిహారం కింద కూడా డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా ప్రజల నుంచి, అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మనకు కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రజలకు కానీ లేకపోతే వీళ్ళందరికీ కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఏమైనా ఈ నూతన సంవత్సరంలో అయినా ప్రభుత్వం మనసు మారాలని చెప్పి, ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, ఇట్లాంటి లీకేజీలు, కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి మనం కోరుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. నమస్తే, అందరికీ మరొకసారి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.